ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినాక మీ పరిస్థితి? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏంది ఒరిగేది ఏం లేదు ఈడ. ఆ, ఏమన్నా మాటలతోటే స్టేజీల మీద మాటలతోటే గడిపిస్తున్నాడు. ఆ, ఇక ఎటువంటి సగం అయిపోయింది. ఆ. ఇక ఎట్లనో ఇంత సగం గడవాలి అంతే. ఒరే, సగం గడవాలని మీరు అంటారు, ఇంకా వచ్చే టర్మ్ కూడా ఉంటా అంటారు. ఇంకా టర్మా ఆ. డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ ఉంటే మీ పరిస్థితి ఏందా? ఆ? ఉంటే మీ ఏ పరిస్థితి? ఉంటే పరిస్థితి రైతులు ఇక వాళ్ళ లెక్క స్టేజ్ ఎక్కాలి అన్నీ ఇక. ఆ, అంతేనా? ఇక ఈడు ఉంటే లాభం లేదు. రైతులు రాజు చేస్తా అంటాడు. రాజుగాడు మంత్రిగాడు ఆ, ఎప్పటికీ అది కాని పని, అది వేస్ట్. రైతు భరోసా చేతలు అన్నాడు. చేపిచ్చి చెప్పాలి. ఆ. చెయ్యండి మాటలతో చెప్తే లాభం ఏముంది? మరి నేను చెప్తున్నాడు కదా మాట. చెప్పితే లాభం. చెప్పుకుంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. ఏ రైతుకు దేనికి ఒక పని చూపి బోనస్ ఇస్తాడు కదా. ఏం బోనస్ అది సన్న బియ్యం ఏడమ్ముకుని వస్తాయి అవి. ఈయన అవసరం లేదు. ఏం అవసరం లేదు. సరే, యూరియా అవన్నీ. యూరియా అంటే యూరియాకు ఇప్పుడు వచ్చిన తిప్పలు మా తాతలు ముత్తాతలు కూడా చూడలేదు.